కొంచెం కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లా అనిపించింది బట్ చాలా బాగా చేశారు బీజిఎమ్స్ అయితే గూస్ బంప్స్ సీన్స్ కి బీజిఎమ్స్ కి చాలా బాగా సూట్ అయింది మీకు బాగా నచ్చిన ఒక సీన్ అలా ఏం లేదు ప్రతి సీన్ బాగుంది డైలాగ్ అంటే అభి ఖేల్ షురూ హోగా అన్నట్టు ఒక డైలాగ్ ఉండే వారు వన్ సైడ్ చేసి ఖేల్ అంతా ఆయన ఆపేశారు సినిమా అయితే సూపర్ హిట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ 100% ఊరోసి ఐటమ్స్ ఎక్కడ అనిపించింది అది నాకు అన్నెసెసరీగా అనిపించింది ఆనెస్ట్లీ షీ హ్యాడెడ్ నో పాయింట్ టు ద స్టోరీ యా వచ్చింది ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వచ్చింది అంతే దానిపైన ఏం లేదు లేదు ఏం ప్లాట్ లోనే లేదు అసలు ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వస్తుంది అయితే ఏం చేయాలి చెప్పండి ఓవరాల్ గా సినిమా మీకు ఎలా అనిపించింది ఆబ్వియస్లీ బాలయ్య బాబీ డియోల్ ఇంకేమన్నాలి అమేజింగ్ మూవీ కరెక్ట్ హ్యాండిల్ చేశారు బాలబాబు గారిని డైరెక్టర్ గారు బాలబాబు గారిని కరెక్ట్ హ్యాండిల్ చేశారు ఆబ్వియస్లీ చాలా బాగా హ్యాండిల్ చేశారు ఎందుకంటే చాలా మంది హ్యాండిల్ చేయలేమని చెప్పి చెప్తూ అంటున్నారు లేదు లేదు చాలా బాగా చేశారు డాకు మహారాజ్ ఎలా ఉంది గోర్లు తీసినంత ఈతో గొంతులకు వస్తారా ఎలా ఉంది సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అన్న ఎవరు ఏమన్నా అనుకోని దారిని పోయే వాళ్ళు ఏమని అనుకోని మనకి సంబంధం లేదు మన సినిమా గురించి చూసాము సినిమా గురించి తెలుసు కాబట్టి మనం చెప్తున్నాం ఇప్పుడు ఒక్కరు బ్లాక్ బాస్టర్ సినిమా బ్లాక్ బాస్టర్ సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అన్న ఎవరికి నచ్చేది వాళ్ళకి నచ్చింది గేమ్ చేంజర్ నచ్చిన వాళ్ళకి గేమ్ చేంజర్ నచ్చింది ఈ సినిమా నచ్చిన వాళ్ళకి ఈ సినిమా నేను ఏ సినిమాని తక్కువ అయిన భయ ఏ సినిమా అయినా సినిమానే అంత ఈజీగా సినిమా తీయటం అంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి అన్న పాప గురించి నడిచే స్టోరీ బాగుంది తర్వాత డ్యామ్ గురించి నడిచింది ఆ స్టోరీ బాగుంది సినిమా రెండు స్టోరీలు బాగానే ఉన్నాయి భయ మనం అనుకుంటాం అందరు డబుల్ యాక్షన్ కాదు సింగిల్ యాక్షన్ సీతారాం క్యారెక్టర్ తర్వాత డాకు మహారాజ్ అవుతాడు ఎక్సలెంట్ స్టోరీ మనకి బోర్ అనేది ఎక్కడ కొట్టదు మ్యూజిక్ పరంగా అయితే తమన్ గారు మ్యూజిక్ ఎక్సలెంట్ ఇచ్చారు కానీ సౌండ్ ఇవ్వట్లేదు థియేటర్లు కానీ థియేటర్లకు ఒకసారి వెళ్ళి గొడ్డలు చూపించి రావాలి సాంగ్స్ వదలాలి భయ సాంగ్స్ మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉంది భయ బాబిడోల్తో జరిగే సాంగ్స్ బాగుంది అది తప్పుకు చూస్తే తప్పు రైట్కి చూస్తే రైటు బాబిడోల్తో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్ బాబిడోల్ గారిని కానీ అలా చూడటం ఫస్ట్ టైం భయ ఎక్సలెంట్ చూపెట్టారు బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని మర్చిపోయి కోరుకుంటున్నా థ్యాంక్ యూ చాలా బాగుందన్న అన్ని బాగున్నాయి అన్న ఫైట్ సీన్స్ అయితే చాలా పీక్స్ ఉన్నాయి ఆ బీజిఎంతో సహా అది మొత్తం గూస్ బంప్స్ వచ్చేసి అన్ని సీన్స్ ఆ బాబీ డియోల్ అయితే క్రేజీ అన్న సినిమా మొత్తం ఒక ఆర్డర్ మొత్తం క్రియేట్ చేశారు అన్న అయితే చాలా బాగుంది అన్న సినిమా అండ్ ఊర్వశి సాంగ్ ఉంది కదా అది ఎలా అనిపించింది అది చాలా అది కూడా అది ఊర్వశి సాంగ్ వచ్చేప్పుడు ఊర్వశిని చూసారా లేకపోతే హీరోయిన్ చూసారా ఆబ్వియస్గా హీరోయిన్ చూస్తాం కదా అన్న థ్యాంక్ యూ బ్రదర్ 3.5 వచ్చు ఎలివేషన్ సీన్లు ఫైట్లు తమన్ ఒకటే మాట తమన్ చెప్పాలంతే సాంగ్ అయితే అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఏ సీన్స్ అయితే ఉన్నాయో ఎక్కడో ఒక సాంగ్ అన్నెసరీ సాంగ్స్ కానీ అన్నెసరీ సీన్స్ కాకుండా మంచిగా తీసుకున్నారు కాకపోతే స్టోరీ ఒకటి ఇంకొంచెం బాగుండేది అదొక్కటే కొంచెం మైనస్ అన్న క్లైమాక్స్ కూడా అంత బాగాలేదు ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే డాకు మహారాజ్ యాక్షన్ వరకు బాగుందన్న కొరియోగ్రఫీ అయినా సరే సినిమాటోగ్రఫీ అయినా సరే బీజం అయినా సరే వాటి వరకు చాలా బాగుంది